ఇదిగో రచన గురించి మీరేం మాట్లాడుకోకూడదు. సరేనా? ఏమ్మా సరేనా? సరే వస్తాను. ఇక్కడ కాదు మా బాబా అయితే అన్ని విషయాలు చెప్పేశారు. నీ గురించి మీ బాబాకి తెలియకపోతే కదా నేను చెప్పడానికి. అసలు కానీ మనం వెళ్ళి బాబా తీసుకొచ్చేద్దామండి. ఎందుకంటే మంత్రం అవుతుంది. ఎందుకు కుదరదు? ఇప్పుడు మర్చిపోయాడు. దాన్ని ఎడ్మిషన్ కోసం 80,000 కట్టారు. ఏంటి నా చెప్ప ముఖ్యమా? బిడ్డతో పాటు జప ముఖ్యం. ఏంటి కనీసం 8 నెలలు కూడా సరిగ్గా తనకి హింస అవసరమా? హింస హింస అంటే బుద్ధి లేకుండా దాన్ని ఏమన్నా కొడుతున్నారా తింటున్నారు? అయినా దానికి ఏం తప్ప ఏసీ క్లాస్ రూమ్, డెలిషియస్ ఫుడ్, స్పేషియస్ రూమ్, ఇంతకంటే సౌకర్యం ఇంట్లో ఉంటే దానికి చాలా తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ, బంధువుల ఆత్మీయత సక్రమంగా పెరగడానికి కావాల్సిన ఉంటాయి. పోలీసుగా మాట్లాడాలి. తల్లిదండ్రులు మన బతికే సత్యంగా మన దగ్గర మనకి బొచ్చడి చాకరీ చేయాలి. ఎవరు చేస్తారు? మనమే కలిసి. అదే ఎలా కుదురుతుంది అన్నారు. ఎందుకు కుదరదు? నీదొక టైము నాదొక టైము. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావో దీనికి నేను ఇంటి నుంచి బయటకి ఎప్పుడు పోతావు నాకు తెలియదు. ఉదయం దగ్గర మంచి ఎవరు బిజీగా పోతావు కొంచెం ప్రాక్టికల్ ఆలోచించు. అలాగే పాపలు వదిలేద్దామా? దాన్ని ఇంట్లో పెట్టుకుని సక్రమంగా పెంచలేమంటున్నాను నేను. మీ మమ్మీని కానీ మా అమ్మని కానీ రమ్మందా? మా మమ్మీ అయితే రాదు. ఎందుకు రాదు? ఆవిడకి నన్ను చూడడానికే దాంతో బిజీ. ఇంకా మీ మమ్మీ అంటావా? చోట చూస్తే ఆమె భరించడం కష్టం. ఇంకా పర్మనెంట్ గా ఉంటుందంటే మై గాడ్ ఊహించుకోవడం చాలా కష్టంగా చెప్పచ్చు కదా. వాళ్ళంతా కూడా అదే ఎంతకన్నా స్పష్టంగా ఎవరు చెప్తారు? చాలా దారుణంగా మాట్లాడుతుంది. అయినా పాపం మీ అమ్మ ఏం చేస్తుంది? అన్నీ చేస్తుంది. అన్నీ అంటే అన్నీ అండి. చూడు మీ అమ్మ ఒక పల్లెటూరు బయట గీజర్ కూడా వచ్చాడు తెలియదా? పాపం వేడితో స్నానం చేస్తాడు. మిక్సీ ఎలా వాడాలి? గ్రైండర్ ఉపయోగించడం రాదు. ఏసీ ఆన్ చేయడం